ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా 25 మందితో కమిటీని కూడా ఏర్పాటు చేసింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ. ఇందులో మొత్తం సీనియర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్దండులు అందరూ కూడా అందులో ఉన్నారు. అయితే ఒకవేళ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఎవరి ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ చర్చ. అయితే ప్రధానంగా వైసీపీ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నమే చేస్తోంది. అంటే వైసీపీ స్థానాన్ని ముందు తాను ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ 2029లో అయితే అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు, అది వాళ్ళకే తెలుసు. ప్రయత్నం అయితే చెయ్యాలి అంతే, కానీ అది సక్సెస్ అవ్వదు అని వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే మొదటి స్థానం కోసం పోటీ కంటే రెండో స్థానం కోసం, మూడో స్థానం కోసం పోటీ పడితే బెటర్ అని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి 2024 ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాలేదు అంటే పార్టీ పట్ల జనంలో అసంతృప్తి పెరిగింది అని దాని అర్థం. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల కాంగ్రెస్ దాని మిత్రపక్షం ఎస్పీ పుంజుకోవడం ద్వారా బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తున్నారు. బీహార్లో సైతం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక పెర్ఫెక్ట్ పిక్చర్ అయితే రావచ్చు. అక్కడ కనుక ఇండియా కూటమి గెలిస్తే దేశంలో 2 పెద్ద రాష్ట్రాల్లో ఇండియా కూటమి పాగా వేసినట్లు అవుతుంది. దాని పరిణామాలు, పర్యవసానాలు ఇతర రాష్ట్రాల మీద కూడా ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా దక్షిణాదిలో బలం పెంచుకోవాలనుకుంటున్నారు. కర్ణాటకలో ఎలాగా, తెలంగాణలో 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో డిఎంకేతో కలిసి కాంగ్రెస్ కూటమిగా ముందుకు సాగుతుంది. మరోసారి కనుక డిఎంకే అక్కడ అధికారం చేపడితే మాత్రం ఏపీ మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తోందట. కేరళలో అయితే ఇండియా కూటమిని బలపరిచే వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. 2 సార్లు ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది కాబట్టి 2027లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్కి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయనేది. అదే కనుక జరిగితే దక్షిణాదిన ఒక్క ఏపీ తప్ప అంతా కూడా కాంగ్రెస్ ఉన్నట్టే అవుతుంది. ఈ క్రమంలో జాతీయ స్థాయి రాజకీయ వాతావరణంతో పాటు దక్షిణాదిన మారుతున్న పరిస్థితులు ఖచ్చితంగా ఏపీ మీద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక 25 మందితో కూడిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా 2029 నాటికి అధికారంలోకి వస్తామన్న ఆశలు అయితే లేవు, కానీ కనీసం వైసీపీ స్థానాన్ని అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారట. అదే కనుక జరిగితే వైసీపీ స్థానాన్ని ఆక్రమించుకుంటే 2034 ఎన్నికలను టార్గెట్ చేసుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద మాస్టర్ ప్లాన్ అయితే వేస్తుందట. ప్రధానంగా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న ముస్లిం మైనారిటీలు, అలాగే ఎస్సీ ఎస్టీలు, బలమైన రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు వైసీపీతో అయితే పూర్తి అసంతృప్తిగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అనేది ఒక ప్రశ్న. అలాగే వైసీపీ బీజేపీని పూర్తిగా వ్యతిరేకించట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఉన్నా కూడా వైసీపీ దూకుడు చేయట్లేదు. లోపాయికారిక బీజేపీతో మిత్రత్వం నిలుపుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది. రేపొద్దున కాంగ్రెస్ ఇదే చేస్తుందేమో. దానివల్ల వైసీపీకి వ్యక్తిగతంగా ఏం లాభమో తెలియదు, కానీ ఒక పార్టీగా బలమైన ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుంది అనేది. ఇక జాతీయ పార్టీల దశాబ్దాల పాటు పనిచేసి ఉన్నత పదవులు అందుకున్న రెడ్లు వైసీపీలో ఇమడలేకపోతున్నారు అనేది కూడా ఆలోచిస్తుందట. అందుకే కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ పెంచుకోవాలనుకుంటుంది, ఈ సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవాలనుకుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గనక పెరిగితే ఖచ్చితంగా అది వైసీపీ ఓట్లకు చిల్లు పడినట్టే అంటున్నారు విశ్లేషకులు.